బీజేపీ ఇవాళ థర్డ్ లార్జెస్ట్ గా ఎమర్జ్ అయింది అక్కడ భారీ స్థాయిలో. 14 రాష్ట్ర విభజన తర్వాత మున్సిపాలిటీలో ఇంత హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్ ఇప్పుడే తెచ్చుకున్నది. ఏకంగా 2 కార్పొరేషన్లో నిజామాబాద్ లో వచ్చేటప్పటికి వాస్తవంగా బీజేపీకే రావాలి. వీళ్ళు ఎంఐఎంతో కలిసి దోస్తీ పెట్టుకుని తెచ్చుకుంటున్నారు. అనైతిక దిశ అనడానికి లేదు, రాజకీయాల్లో ఎవరి మెజార్టీ అయితే ఆడదే కాబట్టి. బట్ నైతిక విజయమే కాదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎమర్జ్ అయింది అక్కడ బీజేపీ. నిజామాబాద్, కరీంనగర్లో సింగిల్ లార్జెస్ట్ వాళ్ళే, ఆదిలాబాద్ అట్లాగే నడిచింది అక్కడ బీజేపీ. కాకపోతే మిగతా అందరూ కలిసేసి బీజేపీని అధికారంలోకి రానియకుండా చూడడానికి చాలా కుట్రలు చేయడం ఇదంతా నడుస్తుంది. దాన్ని వదిలేద్దాం, బీజేపీని రాకుండా చూడడం. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ చెట్టు కట్టడం, కొన్ని చోట్ల ఎంఐఎం కాంగ్రెస్ చెట్టు కట్టడం అంటే బీజేపీని పవర్లోకి రానియకుండా చేయడం కోసం ఎంతకైనా దిగజారుతారని ప్రూవ్ చేస్తున్నారు. ఎంతకైనా దిగజారుతున్నారు. బీఆర్ఎస్ తో కూడా పొత్తులు పెట్టుకుంటున్నారు. అది అంతకంటే దారుణం ఇంకోటి ఏమైనా ఉందే? సరే, అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే రేవంత్ రెడ్డికి ఒక పెద్ద సంకేతం. తన ఉమ్మడి మహబూబ్ నగర్ రోడ్డు కదా కొడంగల్ అనేది, దాంట్లో 5 ఎట్లలో హంగు. అంటే తన జిల్లా మీద తనకు పూర్తి పట్టు లేదు. కోమటిరెడ్డి నాయకత్వం వహిస్తున్నటువంటి